ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. కొన్ని పాటల్లో లేదంటే మాటల్లో లేదంటే కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాటికి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఎస్పెషల్లీ తప్పంతా నాదేలే చూపించకలలే ఇచ్చానే దిగులు, ఈ లైన్కి ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఎప్పుడైనా అలాంటి పదాలకు వెయిటేజ్ ఎప్పుడైనా ఎక్కువే, ఎందుకంటే మనస్సుతో కూడిన పదాలు. ఇట్లా అనుకుని ఉంటే అసలు ఇంకెన్నో వచ్చేస్తాయో ఇలాంటి పాటలు వెయ్యి రాయొచ్చు అప్పుడు. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొన్ని పాటల్లో లేదంటే మాటల్లో లేదంటే కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాటికి కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ అదేవిధంగా మనం ఎప్పుడైనా సైకాలజీ మాట్లాడినప్పుడు మనం సిచ్యువేషన్స్ని బట్టి దాని నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా నేను చూస్తుంది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పాట విన్నాము అంటే సర్టన్ లైన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ అలానే ఇప్పుడు చాలామంది కనెక్ట్ అయిన ఒక లైన్ నేను మీకు చూపిస్తాను. సో దాని సైకాలజీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఎస్పెషల్లీ తప్పంతా నాదేలే చూపించకలలే ఇచ్చానే దిగులు, ఈ లైన్కి ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అసలు ఒక్కసారి ఈ లైన్ యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ ఎమోషన్లో ఆ లైన్స్కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం? బాగా ప్లే చేశారు. యాక్చువల్లీ ఇట్స్ వండర్ఫుల్. అంటే నాకు తెలిసి ఆ లైన్కి ప్రతి ఒక్కరూ ఒక నిమిషం మైండ్, మనస్సు, లోపల సోల్ అంటాం కదా, అది కూడా కనుక హృదయంతో పాటు ఈ సాంగ్ విన్నట్టయితే మీరు అన్నట్టు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సిచ్యుయేషన్లో వి ఫీల్ సమ్ టైమ్స్ దిస్ వాజ్ అవర్ మిస్టేక్ అనేది అయితే అర్థమైంది. కానీ ఇప్పుడు పాట అనుకున్నప్పటి నుంచి మీరు అడిగే ఇంటెన్షను మీ లోపల నుంచి కూడా ఏదో ఒక మీనింగ్ వచ్చింది. మన కెమెరామ్యాన్ అక్కి ఉన్నాడు కదా, అఖిల్ దగ్గర నుంచి ఐ కెన్ ఫీల్ దట్ సెన్స్ వైబ్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద బెస్ట్ హార్ట్ టచింగ్ వర్డ్ సాంగ్. అందుకే మీరు అన్నారు చాలామంది కనెక్ట్ అయ్యారు, చాలా ట్రెండింగ్ అవుతుంది అన్నది. ఎప్పుడైనా అలాంటి పదాలకు వెయిటేజ్ ఎప్పుడైనా ఎక్కువే, ఎందుకంటే మనస్సుతో కూడిన పదాలు. సో అసలు ఎందుకు ఈ పదంలో మీనింగ్ ఏంటి, అంతర్థం అంటే లోపల ఇన్సైడ్ హిడెన్ మీనింగ్ ఎందుకు అనుకుంటారు? అసలు ఎవ్వరూ ఒప్పుకోరు కదా జనరల్గా. నాది మిస్టేక్ అని ఒప్పుకోవాలి అని అంటే ఏదైనా గొడవ అయినప్పుడు అసలు ఎవరైనా ఒప్పుకుంటారా? రియల్గా వాళ్ళదైనా కానీ ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఎప్పుడు ఈ పదానికి రియల్గా లోపల నుంచి నాదే అని వచ్చి అంత డెప్త్తో కనుక ఒకవేళ మాట్లాడుతున్నారంటే రీజన్స్ ఏంటి అని అంటే, బేసికల్గా ఒక అకౌంటబిలిటీగా ఒక రిలేషన్ని స్టార్ట్ చేశారనుకుందాం. అంటే నేను నిన్ను నా రిలేషన్లో తీసుకుందాము అని, బికాస్ దిస్ ఈజ్ అన్ ఎమోషనల్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం పర్సనల్గా ఈ ఒక సాంగ్ మీద వెళ్తే కూడా ఈ హాయ్ నాన్న మూవీలో అనుకుంటా ఇది. సో ఏంటి అంటే ఒక ప్రేమ, విపరీతమైన ప్రేమతో ఒక రిలేషన్ స్టార్ట్ చేస్తారు. నేను నిన్ను ప్రేమించేది, నేను ఒక క్వీన్ లాగా నీకు ఒక అందమైన జీవితాన్ని ఇస్తాను అని తన ప్రాణం పోసి తను అటువైపు పేరెంట్స్తో కొట్లాడి, ఆ అమ్మాయి కూడా అటు నుంచి ఉన్న ఒక రాణిలాగా ఉన్న స్టేచర్ నుంచి కూడా ఒక రిలేషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఏమవుతుంది అంటే ఇతను ఆ అకౌంటబిలిటీ తీసుకుంటాడు. నేను అలా చూసుకోవడానికి నేను నీకు భరోసా ఇస్తున్నానని స్టార్ట్ చేస్తారు. కానీ ఏమవుతుంది, అనుకోకుండా దైవ నిర్ణయానికి ఎవరము అన్నట్టు కర్మ ఏదైనా కానీ, అది సినిమా అనుకున్నా బయట కూడా అలాగే జరుగుతాయి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అతనికి ఒక పాప విత్ అన్రిపేరబుల్ అంటే అసలు ఏం ట్రీట్మెంట్ లేని ఒక జబ్బుతో పుట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ జబ్బుతో పుట్టిందో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇదే అదను దొరుకుతుంది కాబట్టికే, ఏంటి ఇతన్ని చేసుకున్నా కాబట్టికే ఇతను రాత బాలేదు, ఇలాంటి పేదవాడు, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు అతను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే నాదే మిస్టేక్, నిన్ను అసలు నేను కలవకపోయి ఉన్నా, మనం ఈ రిలేషన్ స్టార్ట్ చేయకపోయినా నువ్వు ఇలా ఈరోజు ఈ కష్టంలో ఉండేదానివి కాదేమో అని తనకు తను నింద వేసుకోవడం జరిగింది. బికాజ్ అలా ఎవరు ఫీల్ అవుతారంటే అకౌంటబిలిటీగా ఆ బంధానికి నేను బాధ్యుణ్ణి అని ఫీల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా ఈగోకు పోకుండా అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఒకటి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకొక
వి విల్ టాక్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ కూడా, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే బేసికల్గా డిసప్పాయింట్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్ కానీ లేకపోతే ఒక వర్క్ కానీ, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంది, మనం ఇంకొక యాంగిల్లో తీసుకుంటే మనకు ఒక టీమ్ లాగా పనిచేస్తున్నారు, ఒక టీమ్ లీడర్ ఉన్నారు. ఈ థాట్ దట్ దిస్ ఎంప్లాయీ ఈజ్ ఏ ఎక్సలెంట్, అంటే నేను ఇలా ఇచ్చేస్తే చేస్తుందని కొంచెం ఏం చేస్తాడు, ఓకే నేను ఈ అమ్మాయికి ఇచ్చేస్తాను, ఈ అబ్బాయికి ఇచ్చేస్తే నేను కొంచెం వేరే పని చూసుకోవచ్చు అని పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేశారు. హ్యాండిల్ చేసి వచ్చే వరకు మేబీ ఇతను ఓవర్ కాన్ఫిడెన్స్ అయినాడు, లేకపోతే తనకు కూడా ఆ టైంలో అక్కడ వర్కౌట్ అవ్వక మిస్టేక్ జరిగి ఉండొచ్చు, విచ్ ఇంపాక్ట్ చాలా పెద్దది జరిగి ఉండొచ్చు. ఇప్పుడు తినేమనుకోవాలి ఖచ్చితంగా, ఆ అమ్మాయో అబ్బాయో ఆ ఎంప్లాయీ అడగల, హీ జడ్జ్డ్ దట్ దే కెన్ డూ. హూ కన్సిడర్డ్ యాజ్ అ మిస్టేక్? నాది మిస్టేక్, నాట్ మేబీ దిస్ ఇమోషన్ బట్ దట్ పదము వాట్ ఎవర్ ఇట్స్ మై మిస్టేక్ అని మాత్రం కన్సిడర్ చేయొచ్చు. అది పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు, లేదు అని అంటే ప్రొఫెషనల్గా అయి ఉండొచ్చు, ఎథికల్గా కూడా అయి ఉండొచ్చు. ఎథికల్గా తీసుకుంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు వేరే ఇంకొక అఫైర్ పెట్టుకున్నారు అనుకుందాము ఎథికల్గా. సో ఏదో ఒక చిన్న టాంట్రమ్స్ తోటి పెట్టేసుకున్నారు, అయిపోయిన తర్వాత ఆ పెట్టుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, మనకి ఉండదు, కంట్రోల్ ఉండదు కొన్నిసార్లు సెన్సెస్ మీద. సో వెళ్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆపోజిట్ వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసి ఈ ఫ్యామిలీకి థ్రెట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఏమైంది? ఇట్ వాజ్ హిజ్ మిస్టేక్ టు స్టార్ట్ దట్. సో అది అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఏదైనా నువ్వు ఎప్పుడైతే డిసప్పాయింట్మెంట్ కనుక నీకు అంటే నువ్వు అనుకున్న దానికంటే నీ ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా జరిగింది అని అంటే మాత్రం యూ మస్ట్ ఫీల్ దట్. ఇంకొకటి ఏంటంటే నెగ్లిజెన్స్ కానీ లేకపోతే ఓవర్ సైట్. అంటే ఇప్పుడు నెగ్లిజెన్స్ అండ్ ఓవర్ సైట్ అంటే లెట్స్ టేక్ ఎన్ భార్య విషయంలో తీసుకుందాము మనం. కేర్లెస్నెస్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె వైఫ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది చేసుకుంటారులే వీళ్ళు అని అనుకొని నెగ్లెక్ట్ చేశారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఊరు వెళ్తున్నారు లేకపోతే ఏదో అవుతున్నారు, నాకు పట్టలేదు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో నేను ఒక చాలా రా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైఫ్ ఊరు వెళ్తోంది, పండగ వచ్చింది, ఊరు పిల్లలున్న వైఫ్ వెళ్తుంది. ఇతను యాక్చువల్గా డ్రాప్ చేయొచ్చు వెళ్ళి, కానీ వాట్ హీ థాట్ వెళ్తారులే నేను టయర్డ్ అయి ఉన్నాను, లేకపోతే నాకు ఏదో చిన్న పని ఉంది, లేకపోతే ఫ్రెండ్స్ని కలిసేది ఉంది, లేకపోతే ఆఫీస్ పని ఉంది, ఏదో అనుకొని ఈ బాధ్యతను కాస్త ఏం చేశాడంటే వాళ్ళని ఆటో ఎక్కించాడు. ఈ ఆటోలో వెళ్ళి అక్కడికి వెళ్ళే లోపల వీళ్ళకి ఒక యాక్సిడెంట్ అయ్యి వీళ్ళకి ఏమైనా అయింది. అప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? అబ్బా నేను ఈ నెగ్లెక్ట్ చేయకుండా నేను వెళ్ళి దింపేసి వస్తే బాగుండే, ఇది పూర్తిగా నా మిస్టేకే అని టోటల్ బాధ్యత అతను తీసుకోవడానికైతే పూర్తి అవకాశం అయితే ఉంది. అది చాలా సీరియస్గా ఆయనకు పని ఉండుంటే వేరు, కానీ మోడరేట్ పని ఉండి విచ్ ఈ కెన్ వదిలేసి వెళ్ళగలిగితే మాత్రం ఫీల్ అవుతారా లేదా? బికాజ్ ఆ జరిగింది వేరే ఒక పెద్ద ప్రాబ్లం కాబట్టి అది మళ్ళీ దీని కింది కూడా వస్తుంది. ఇంటెన్షన్ వర్సెస్ ఇంపాక్ట్. ఇంటెన్షన్ ఏంటంటే లెట్ మీ టెల్ యూ దిస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక బారిన పడేదే, అందుకని ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇంటెన్షన్ వర్సెస్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే భార్య అంటే చాలా ఇష్టం, పెళ్లి చేసుకున్నారు, హీ వాంట్స్ నువ్వు ఇంట్లో క్వీన్ లాగుండు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? నా భార్యను అసలు ఇక్కడ పెట్టుకొని చూసుకోవాలి, పని చేయొద్దు, బయట తిరగద్దు, షీ హ్యాస్ టు బి ట్రీటెడ్ లైక్ ఎ క్వీన్, నువ్వు పిల్లల్ని చూసుకుంటే చాలు, నేను సంపాదించుకుంటూ వస్తాను అని భర్త చెప్పాడు. దట్ ఈస్ ఎ ప్యూర్ గుడ్ ఇంటెన్షన్. ఇంపాక్ట్ ఏం క్రియేట్ అయింది అంటే వైఫ్ నా సెల్ఫ్ లేదా, నన్ను బంధించేశాడు, నా కోరికలను నా డ్రీమ్స్ని చంపేశాడు అని ఆవిడ ఫీల్ అవుతూ డిటారియేట్ అయ్యి డిప్రెషన్కి గురి అయ్యి 2-3 యాంగిల్స్లో, ఒకటి డిప్రెషన్కి అయ్యి పిల్లలను కానీ తన ఫ్యామిలీ రిలేషన్ కానీ దెబ్బతినటం, లేదు అంటే ఇంకేదైనా ప్రాణాలకు తెగించటం, లేదు అంటే అతన్ని వదిలిపెట్టి వెళ్ళటం, ఇన్ని డైరెక్షన్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏది జరిగినా వాట్ వాజ్ హిజ్ ఇంటెన్షన్? ద బెస్ట్ గుడ్ ఇంటెన్షన్. బట్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ అయింది? దిస్. సో హీ విల్ టేక్ దాట్ యాజ్ హిజ్ మిస్టేక్. ఆబ్వియస్లీ
నా మిస్టేకే కదా, నేను అసలు ఇట్లా అనుకోలేదు కదా, అసలు ఇట్లా అనుకోని ఉంటే అసలు ఇంకెన్నో వచ్చేస్తాయో ఇలాంటి పాటలు రాయొచ్చు అప్పుడు. సో ఆయన ఇంటెన్షన్గా పాజిటివ్ కాస్త అది నెగిటివ్గా టర్న్ అవ్వటం అయితే జరిగింది. అలా కాకుండా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అదర్స్ బేసికల్గా ఏమవుతుందంటే సిరి మనకు తెలీదు మనం చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చావు రాగానే ఏం చెప్తారు, ఏంటి అమ్మాయి నువ్వు భార్యని చాలా కోపం చేస్తున్నాడు, ఆడపిల్లలు అరుస్తూ ఉన్నారు, లేకపోతే ఇల్లు గలీజ్గా ఉంది, లేకపోతే ఏదో గట్టిగా అరుస్తున్నాడు, వచ్చి బాగా కొట్లాట అయిపోయింది, ఏంటి ఇది అప్పుడు వాళ్ళది అరే పొద్దున్న నుంచి ఆమెకి అది తెలీదు, ఈ డజంట్ నో ద బ్యాక్ ఎండ్ స్టోరీ. సో ఈ విల్ షౌట్. అప్పుడు వైఫ్కి ఏమనిపిస్తుంది, ఆమె ఎఫెక్టెడ్ కదా, పోయి అప్పుడు థర్డ్ పర్సన్ వాళ్ళ మా అత్తో మామో లేకపోతే ఉండి నువ్వేం చూసావని అంటున్నావురా, అది పాపం అన్నీ చేసింది, నీదే తప్పు, ఇది ఆవిడ బ్యాక్ ఎండ్ స్టోరీ నీకు తెలియదు కదా, పిల్లలు ఇలా చేశారు అందుకే ఆమె అట్లా అయింది, లేకపోతే అందుకే ఆ మూడ్లో ఇదే ఏం చెయ్యలేదు వంట. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. ఇది నీ షెట్ ఇది నా మిస్టేకా. అప్పుడు దాకా ఏం చూశాడు, రాగానే కన్సిడర్డ్ వీళ్ళందరి సర్దాడు. సో అలా. ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెల్ఫ్ రియలైజేషన్. ఇది బిగ్గెస్ట్ పాయింట్. సెల్ఫ్ రియలైజేషన్లో వాంటెడ్గా ఎవరైతే నిజంగా బాగా టాక్సిక్ రిలేషన్స్ ఎక్కువైతున్నాయి సిరి, ఇప్పుడున్న గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ని తీసుకున్న, ఫ్రెండ్షిప్లో తీసుకున్న, భార్యాభర్తలను తీసుకున్న, ఐ కెన్ సే స్టూడెంట్ టీచర్ని తీసుకున్న, ఎనీ రిలేషన్లో ఒక ఈగో అనే ఒక అహం అనే ఒక పదముతో నేను చెప్పింది నడవాలి, నేను చెప్పినట్టు వినాలి అని అనుకునే ఒక పర్సన్ తీసుకునే వైల్డ్ యాక్షన్స్ అండ్ వన్ రిలేషన్ జరుగుతూ ఉంటుంది. హీ నోస్ దట్ ఈస్ హిస్ మిస్టేక్. బట్ వేరే వాళ్ళ మీద కంట్రోల్ కానీ, తినకున్న పవర్ని చూపించడానికి కానీ, భార్య కానివ్వండి భర్త కానివ్వండి, ఎదుటి మనిషిలో ఉండే ఆ బంధానికి విలువను కానీ, మజ్బూరీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వర్డ్ ఐఎమ్ సేయింగ్. అంటే ఒకసారి కమిట్ అయ్యాక ఇంకా మజ్బూరీలో ఉండాల్సి వచ్చినప్పుడు ఆ టాక్సిక్ రిలేషన్ మీదనే పడి అలాగే మనల్ని సతాయిస్తున్నా, ఏదో ఒక రోజు ఆ మనిషి కూర్చున్న రోజు ఏదో ఒక పాయింట్లో ఆ సెల్ఫ్ రియలైజేషన్ కనుక కలిగినప్పుడు లోపల షిట్ యాక్చువల్లీ బాగా హర్ట్ చేస్తున్నట్టున్నాను, ఇది నా మిస్టేక్ అని కూడా రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అని నేను చెప్తాను. ఆ తర్వాత వచ్చే బ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్లో, అది చేసిన మిస్టేక్ని 1000 అంతలను హుందాగా పైకి తీసుకెళ్ళి ఆ మనిషిని సెల్ఫ్ రియలైజేషన్తో నా మిస్టేక్ అని ఒప్పుకున్న మనిషి తర్వాత వేసే స్టెప్స్ ఏదైతే ఉంటాయో ఆ బంధాన్ని అంతా ఎంత నాగార్జున సిమెంట్ కంటే ఎక్కువ బలోపేతంగా మాత్రం తీసుకెళ్ళి అందంగా తయారు చేస్తుంది. బట్ బీ రెడీ. నీ చేతిలో లేకుండా జరిగే వాటికి నువ్వు ఎంత మై మిస్టేక్ అని ఫీల్ అయినా, నా తప్పే ఇది మొత్తము అని నువ్వు మీదేసుకున్న దానికంటే నిజంగా నీ తప్పులు జరిగినప్పుడు నువ్వు సెల్ఫ్ రియలైజేషన్తో నీ తప్పు అని ఒప్పుకున్నప్పుడు ఆ బంధానికి ఎంత బలోపేతం అవుతుంది అనేది ఒక్కసారి మన వీడియోస్ చాలా చేస్తున్నాం రిలేషన్షిప్ మీద. అవన్నీ చూసినప్పుడు ఎక్కడో సెల్ఫ్ గిల్ట్ అయితే ఉంటుంది, భయం వేస్తుంది, మాకు నీ వీడియో చూడాలి అంటే కూడా గిల్ట్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది చాలామంది, నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ కొంతమంది. సో అలా తెలిసింది అంటే ఇట్స్ టైమ్ టు సే ఇట్స్ మై మిస్టేక్, సెల్ఫ్ రియలైజేషన్. అలా గనక మీరు ఎవరైనా, నాకు స్వతహాగా వ్యూవర్స్ డైరెక్ట్గా నన్ను బయట చూసినప్పుడు కలిసి వచ్చి చెప్పడం జరిగింది, మన యాంకర్స్ వాళ్ళు కూడా విట్నెస్ అయ్యారు. అలాగా మీరు కూడా అనుకొని ఉంటే సెల్ఫ్ రియలైజేషన్తో మీ తప్పును మీరు ఒప్పుకొనేది నా తప్పు ఇలా జరిగింది అని జస్ట్ కమెంట్ అండ్ టాక్ టు సిరి. ఎనీవేస్, మరి ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో కావచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సైకలాజికల్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? ఆఫ్ కోర్స్ అండి, చాలా ఈ ఒక్క పాయింట్ మీదనే లైఫ్ కూడా నడుస్తుంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ పాయింట్. దట్స్ వై నేను మీరు అడగంగానే నేను చేస్తాను, ఎందుకంటే అది పెద్ద పదం యాక్చువల్లీ. ఆ ఒక్క చిన్న సరెండర్తో జీవితం చాలా అందంగా కూడా తయారవుతుంది. ఆఫీస్ పరంగా చూసుకొనియండి, మన ఇంటి పరంగా చూసుకొనివ్వండి, బంధాల పరంగా చూసుకొనివ్వండి. సో కాబట్టికి దే కెన్ కాంటాక్ట్ అస్. ఎందుకంటే ఆ చిన్న చిక్కుముడికి అప్పుడప్పుడు మనకి ఏదైనా కట్టుకుంటుంటే నా ముడి పడుతుంది. వాట్ వి డూ, విల్ గో అండ్ మనకి ఇప్పరాట్లేదు బికాస్ యు ఆర్ వెరీ క్లోజ్ టు దట్, లైక్ యూ కాంట్ పుట్, సో యూ గో అండ్ అమ్మ తీయు లేకపోతే అక్క తీయు అని తీపించుకుంటాం ముడి. అలాగా మీకేమైనా మైండ్లో మనస్సులో రిలేషన్ పరంగా ఏం ముడి పడిపోయిన బంధం
ఒకసారి రండి, మేము హెల్ప్ చేస్తాము తీయడానికి. డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.